నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష నేతలంతా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కవి అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. సార్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష నేతలంతా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారని మనకు తెలుస్తూనే ఉంది. సో అంటే ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది? అవిశ్వాస తీర్మానం పెట్టే అంత పరిస్థితులు ఏమున్నాయి అసలు అక్కడ? పరిస్థితులు ఏమున్నాయంటే అలాంటి పరిస్థితిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లానే తీసుకొచ్చాడు స్వయంగా. ప్రతిపక్షాలకు ఇంకేం పని లేక కాదు, కానీ వాస్తవానికి ఇలాంటి పరిస్థితి రావడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం అందరం కూడా కొంచెం బాధపడాల్సినటువంటి సందర్భం ఇది. యాక్చువల్గా ఆ పరిస్థితిని కల్పించింది ఓం బిర్లా స్పీకరు. ఎందుకంటే స్పీకర్ అనే అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటాడు, కానీ ఆ స్పీకర్ చైర్లో కూర్చున్న తర్వాత, ఇప్పుడు ఇది స్పీకర్ చైర్, ఇక్కడ నేను కూర్చున్న తర్వాత నాకు ఏ పార్టీతోనూ సంబంధాలు ఉండకూడదు. సభను నిర్వహించడానికి ఒక సభాపతిని అక్కడ పెడతారు. సో నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పక్షాలకి ఒక సమతుల్యమైనటువంటి భావనతో ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికీ కూడా, అధికార పక్షానికి ప్రతిపక్షానికి అందరికీ కూడా సభను సజావుగా నడిపించాలి. అది బాధ్యత, స్పీకర్ బాధ్యత. కానీ సాధారణంగా ఏమవుతుందంటే మన డెమోక్రసీలో, మన పార్లమెంటరీ సిస్టంలో సభను నిర్వహించేటటువంటి వ్యక్తికి కూడా ఒక పార్టీ ఉంటుంది. కాబట్టి అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తే స్పీకర్ అవుతాడు సాధారణంగా. కాబట్టి ఎక్కువగా వాళ్ళు అధికార పక్షం వైపే మొగ్గు చూపుతారనమాట. అధికార పక్షానికి ఎక్కువ సమయం ఇవ్వడం, ప్రతిపక్షానికి తక్కువ సమయం ఇవ్వడం, ఒక్కోసారి ప్రతిపక్షం వాయిస్ని నొక్కివేయడం, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా. మన ఏం జరిగింది ఈ పార్లమెంట్ సమావేశాల్లో చాలా సందర్భాల్లో 2-3 సార్లు రాహుల్ గాంధీ ఒకటి రిటైర్డ్ ఆర్మీ చీఫ్ నార్వానే రాసినటువంటి పుస్తకం గురించి, ఆ కంటెంట్ అదంతా కూడా ఆయన ఆ గాల్వాను, ఆ ఘర్షణలు, చైనా ఇండియా ఈ సైనికుల మధ్య ఘర్షణలు, ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ ఇదంతా కూడా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అలాగే ఎపిస్టీన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అమెరికా డీల్ గురించి మాట్లాడుతున్నారు. చాలా ఉధృతంగా, చాలా ఉద్వేగంగా రాహుల్ గాంధీ చాలా ప్రశ్నలు గుప్పిస్తున్నాడు. సో రాహుల్ గాంధీని ఈ విషయం మీద ముఖ్యంగా ఆ రిటైర్డ్ ఆర్మీ చీఫ్ రాసినటువంటి 4 Stars of Destiny అనే పుస్తకం అన్పబ్లిష్డ్, కానీ దాని కంటెంట్స్ బయటకు లీక్ అయిపోయినాయి. దాని మీద రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మాట్లాడనివ్వలేదు. హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గర నుంచి అలాగే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని మాట్లాడడానికి వీల్లేదని చెప్పి గట్టిగా అరిచి గోల పెట్టి మొత్తానికి రాహుల్ గాంధీని మాట్లాడకుండా చేశారు. సో ఇక అమెరికా డీలు దీని గురించి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. గట్టిగా అరుస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడనివ్వకపోతే ఏం చేస్తారో అరుస్తారు. అవకాశం ఇవ్వకపోతే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, నాట్ ఓన్లీ ఎంపీ, ఈజ్ ద అపోజిషన్ లీడర్ ఇన్ లోక్సభ. సో అలాంటి అపోజిషన్ లీడర్కి అవకాశం ఇవ్వకపోతే ఎట్లాగా? 10 మంది ఎంపీలని పైగా సస్పెండ్ చేసేసారు వీళ్ళు అల్లరి చేస్తున్నారని. ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఈ సభను నిర్వహించేటటువంటి స్పీకరు నిష్పక్షపాతంగా లేకపోతే ప్రతిపక్షాలకి తమ వాయిస్ని వినిపించుకునేటువంటి అవకాశం ఎక్కడుంటుంది? బయటకు వచ్చి పత్రికల ముందు మాట్లాడవచ్చు, రిపోర్ట్స్ ముందు మాట్లాడవచ్చు, మీడియా ముందు మాట్లాడవచ్చు, ఏనని చెప్పొచ్చు. సభలో మాట్లాడాలి. సభలో మాట్లాడితే సభలో అటుపక్క అధికార పక్షం ఉంటుంది, ఇటుపక్క ప్రతిపక్షం ఉంటుంది, అందరూ ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు, అందరూ కూడా వీళ్ళ వాయిస్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వింటారు. సో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మీడియా ముందు వాళ్ళకి మీడియాలో మాట్లాడుకుంటారు, ఏముంది వాళ్ళకి ఇంకెక్కడ నిష్కాంత్ దుబే అన్నాడు ఎంపీ నిన్న మీడియా వాళ్ళ ముందు, ఆ ప్రతిపక్షాలకు ఇంకా మిగిలింది ఏంటి, ఒక వేదిక, అక్కడ వాక్కుంటారు ఏదో అని అన్నాడు. చాలా సింపుల్గా, చవకగా, చీప్గా మాట్లాడేస్తున్నారనమాట. సో ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పేరు ఉండడం ఆ ఫైల్స్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేటప్పటికి దాన్ని కౌంటర్ చేయడానికి నిషికాంత్ దుబే అని బీజేపీ ఎంపీ ఆయన ఏం చేశాడంటే, ఈ నరేంద్ర మోడీ గారి గురించి లేదా అన్పబ్లిష్డ్ పుస్తకంలో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ రాసినటువంటి ఏవో పనికిరాని రాతల గురించి పట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా అనేక రకాలైనటువంటివి ఉన్నాయి అని చెప్పి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ సమక్షంలో అందరూ ఉండగా
జవహర్లాల్ నెహ్రూ లాంటి అతి గొప్ప ప్రధానమంత్రి ఆయన దేశ విభజన సమయంలో ఇటు ఇండియా అటు పాకిస్తాన్ విడిపోతూ దేశం అంతా అల్లకల్లోలంగా ఉంటున్నటువంటి సమయంలో అయ్యాషీ కర్ రహేతే హమారే ప్రధానమంత్రి నెహ్రూజీ అని చెప్పేసి అన్నాడు. ఇక దాంతో వీళ్ళందరూ అయ్యాషీ కర్ రహేతే అంటే దేశం విభజింపబడి దేశం అంతా అల్లకల్లోలంగా ఉంటున్నప్పుడు ఆయన విందులు వినోదాల్లో మునిగిపోయాడని అర్థం అయ్యాషీ కర్ రహేతే అంటే హిందీలో. సో అది ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణ నెహ్రూ మీద. ఎప్పుడో పనికిమాలిన ఎవరో ఏదో రాస్తే అవన్నీ కూడా తీసుకొచ్చి అంటే ప్రధాని నరేంద్ర మోడీ మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలను కౌంటర్ చేయడం కోసం ఎలా తయారైపోయిందంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళెప్పుడు కూడా అగ్రరాజ్యమైన అమెరికా ముందు తల వంచలేదు, భారతదేశాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టేటటువంటి పనులు చేయలేదు. ఇప్పుడు ఏ పరిస్థితి చూస్తున్నామంటే పార్లమెంట్లో మహాత్మా గాంధీ గురించి, జవహర్లాల్ నెహ్రూ గురించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పైసా కూడా పనికిరానటువంటి వాళ్ళు కూడా ప్రగల్భాలు మాట్లాడి అవాకులు చవాకులు మాట్లాడేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజులు వచ్చినాయి, అవి చూస్తున్నాం. సో ఈ జవహర్లాల్ నెహ్రూ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పటికి అందరూ కూడా మహిళా ఎంపీలు, పార్లమెంట్లో మహిళా ఎంపీలు, ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు అక్కడికి వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి, చైర్ దగ్గరికి వెళ్ళారు. ఏంటి మీరు మాట్లాడరండి, మీ ఎంపీ ఇట్లా మాట్లాడుతుంటుంటే ఎవరు మాట్లాడరండి, అందరూ కామ్గా ఉంటే ఆయన సమర్థిస్తున్నట్టే కదా. సో ఈ వాతావరణం అంతా చూసి ఓం బిర్లా మళ్ళీ ఇదిగో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి మీద కృతజ్ఞతలు తెలిపేటటువంటి తీర్మానం మీద అందరూ మాట్లాడాలి, ప్రతిపక్షాలు మాట్లాడాలి, ప్రధానమంత్రిని లోక్సభకే రావద్దని చెప్పేసాడు ఈయన. ఎందుకంటే ఆయనకు సేఫ్టీ లేదు, ఆయన సెక్యూరిటీ లేదు. ఈ మహిళా ఎంపీలందరూ కూడా, కాంగ్రెస్ మహిళా ఎంపీలందరూ దాడి చేసే పరిస్థితి ఉందేమో. అలాగే జరిగితే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎంత విఘాతం కలిగేది అని చెప్పి గుండెలు బాధేసుకుంటూ ఆయన మాట్లాడాడు ఓం బిర్లా. సో ఆయన మాట్లాడాడు ప్రధానమంత్రి, మూడోసారి ప్రధాని అయ్యాడు కదా, ఆయన తెలివితేటలు ఏమని, ఇదేంటి స్పీకర్ గారు, నేను ఒకరోజు కాదు కదా, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అభ్యంతరాలు చెప్తూ ఉంటారు, నన్ను ఎవడేం చేస్తాడు, నేను వచ్చి మాట్లాడతాను, ఆయన రావచ్చు కదా, ఆయన ఆగిపోయాడు. సో ఈ మొత్తం పరిస్థితులన్నింటినీ కూడా గుద్దుగుచ్చుకొని చూసుకుంటే ఈ ఓం బిర్లా చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. ఒక పక్క నిషికాంత్ దూబే మాట్లాడుతుంటుంటే ఆయన అలౌ చేశాడు, మాట్లాడనిచ్చాడు. ఏది జవహర్లాల్ నెహ్రూ మీద ఇష్టం వచ్చినట్టు నీచమైన కామెంట్లు చేస్తుంటుంటే ఆయన అలౌ చేశాడు. దీనికి కౌంటర్గా వీళ్ళు ఏం మాట్లాడాలని వీళ్ళని అలౌ చేయట్లేదు ప్రతిపక్షాలని. ఈ సందర్భంలో ఈ ఓం బిర్లా సభను నిర్వహించడానికి అర్హత లేనటువంటి వ్యక్తిలాగా వీళ్ళకి అనిపించి నిన్నే ఒక 100 మంది పైగా సంతకాలు సేకరించారు. తర్వాత ఇక నోటీసు జారీ చేస్తారు. చేసిన తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక 14 రోజుల తర్వాత ఇదేదో మొత్తానికి ఈ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టచ్చు, నెగ్గుతారా లేదా, వాళ్ళ తీర్మానం గెలుస్తుందా వీగిపోతుందా అనేది కాదు. సో అది ఏమవుతుందో అనేది చూడాలి. ఈ ప్రాసెస్ అయితే ఇట్లాగా నడుస్తుంది అనమాట. నేపథ్యం ఇది. అంటే ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించి ఎంపీలు కూడా ఒక లేఖ రాశారు. అంటే ఆ లేఖలో కూడా ఇవే అంశాలు ప్రస్తావించారా, లేకపోతే ఇంకా అదర్ ఏమన్నా రాసి ఉండొచ్చా? కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలు అంటే మహిళా ఎంపీలు రాశారు. ఎవరికి? ఓం బిర్లాకే రాశారు. అవును. మీరు సభలో హుందాగా వ్యవహరించడం లేదు, మీరు సభలో మీరు కూర్చున్న కుర్చీకి, మీ పదవికి మేము చాలా గౌరవిస్తాము మిమ్మల్ని, కానీ మీ కుర్చీకి తగినటువంటి హుందాతనాన్ని, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవటం లేదు. ఎందుకంటే మహిళా ఎంపీలు వెళ్ళి దాడి చేస్తారని చెప్పడం ఏంటి? మహిళా ఎంపీలు అంటే అంత చవకగా ఉన్నారా? వాళ్ళు ఏమైనా వీధి రౌడీలా? వాళ్ళు ఏమైనా రాక్షసులా? వాళ్ళకి ఏంటి? ఎందుకు మేము వెళ్ళి మా గోడు వెళ్ళగొక్కుంటాం ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఆపండి మీ ఎంపీని అని చెప్పేసి మేము చెప్పుకుంటాం, అంతే కదా. మీ ప్రధానమంత్రి ఆయనకి వేరే క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పలేక ఆయన వేరే భయాలతో ఆగిపోయాడు, కానీ మా భయంతో ఆయన ఏం ఆగలేదు. కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం, ప్రధాని లోక్సభలోకి రానివ్వకుండా ఉండడం, మహిళా ఎంపీల మీద ముఖ్యంగా ఈ విధంగా మమ్మల్ని ఒక వీధి రౌడీల్లాగా, ఒక ఆడ రాక్షసుల్లాగా మీరు చిత్రీకరించి ఈ విధంగా చేయడం అనేటటువంటిది అన్యాయము, దుర్మార్గము. ఇది ప్రజాస్వామ్యంలో మేము ఈ వాతావరణంలో ఎలాగ మేము సభలో కూర్చోవాలని చెప్పేసి ఆయనకి ఒక సుదీర్ఘమైనటువంటి లేఖ రాశారనమాట. సో అంటే నెగ్గుతారా, అవిశ్వాసంలో నెగ్గుతారా అనేది పక్కన పెట్టేస్తే, గతంలో ఇట్లాంటిది ఎప్పుడైనా జరిగిందా అసలు? గతంలో జరిగాయండి కొన్నిసార్లు. ఏంటంటే ఐ థింక్ నాకు తెలిసి 54లో ఒకసారి, 66లో ఒకసారి, 85లో ఒకసారి ఇలాగ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 3 సార్లు కూడా అవిశ్వాస తీర్మానం నెగ్గలేదు ప్రతిపక్షాలు. ఇప్పుడు కూడా నెగ్గదు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి బలం ఉండాలి కదా. సో అధికార పక్షానికి ఎక్కువ బలం ఉంది.
సో వీళ్ళ బలం సరిపోదు. కనీసం ఒక 50 మందన్నా బలం ఉండాలి నోటీస్ ఇవ్వడానికి. నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఎవరి మీదైతే వీళ్ళు అభిశంసన తీర్మానం పెడుతున్నారో ఆ తీర్మానం జరిగేటప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉండకూడదు చైర్‌లో. ఓం బిర్లా మీద పెడతారు కాబట్టి ఓం బిర్లా ఉండరు. ఓం బిర్లా తరపున ఇంకొకళ్ళు అక్కడ ఉంటారనమాట. డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత ఓటింగ్ పెడతారు. ఓటింగ్‌లో ఎవరికి ఈ ఈ తీర్మానానికి అనుకూలంగా ఎన్నొచ్చినాయి, వ్యతిరేకంగా ఎన్నొచ్చినాయి అనేది చెప్పి మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత ఓటింగ్ చూసిన తర్వాత ఇగో మీ తీర్మానం నెగ్గలేదని చెప్తారు. అది ప్రాసెస్ అదనమాట. అట్లా జరుగుతుంది. అయితే ఇక్కడేమిటంటే తీర్మానం నెగ్గుతుందా లేదా అనేది కాదు. అసలు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఒక స్పీకరు నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి స్పీకరు ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పక్షానికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిపక్షాల వాయిస్‌ని కర్బ్ చేసి అణిచివేసేటటువంటి పరిస్థితి ఉంటే ఇక ప్రతిపక్షాలు ఎలా మాట్లాడతాయి? ప్రతిపక్షాలు ఎలాగ తమ అభిప్రాయాలని గానీ, తమ వాదాన్ని గానీ సభలో ఎలా వినిపిస్తాయి అనేది ఒక ప్రశ్న అనమాట. సో స్పీకర్ వ్యవహరించేటటువంటి ఈ తీరు పట్ల వాళ్ళ నిరసన తెలియజేయడానికి ఇది పెట్టడం అనేది అవుతుంది. వాళ్ళు గెలుస్తారా లేదా అనేటటువంటిది కాదు. ఇది నిజంగా స్పీకర్‌కి అవమానకరమైనటువంటి ఇన్సిడెంట్. బహుశా మనకి ధనకర్ రిజైన్ చేశాడే మొన్న ఈ మధ్య. సో ఆ పరిస్థితి ఓం బిర్లాకి కూడా రావచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా సీరియస్‌గానే తీసుకోవచ్చు. ఒక ప్రధానమంత్రిని సభలోకి రాకుండా, ఆయన ప్రసంగాన్ని చేయకుండా బిర్లా ఆపడం వల్ల ఇప్పుడు ప్రధానికి కూడా అపకీర్తి వచ్చింది కదా! ఆయన స్టేచర్‌కి నిజంగా ఇది అపకీర్తి తెచ్చినట్టు అయింది. సో ముందు చూపు లేకుండా ఇంత ఈ విధంగా వ్యవహరించడం అనేటటువంటిది ఓం బిర్లా స్పీకరు బీజేపీ ఇమేజ్‌కి, ప్రధాని ఇమేజ్‌కి కూడా దెబ్బ తీసుకొచ్చినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి బీజేపీ ఓం బిర్లాని తప్పించినా తప్పించవచ్చు, రాజీనామా చేయమని అడిగినా అడగవచ్చు. ఎందుకంటే ఈ తీర్మానం ఓడిపోవచ్చు, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవచ్చు. కానీ ఓం బిర్లాకి మెడ మీద ఒక కత్తి అయితే పడింది. అది కత్తి వేటు అలా వేలాడుతుంది. అది ఏమైనా జరగవచ్చు.